హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎందోటెక్ తెలుగు ఛానల్. ఇవాళ దోశ పిండితో మనం గుంత పునుగులు ఎలా వేసుకోవాలో సింపుల్గా చూస్తేనే అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ మన ఏపీలో ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది, తెలంగాణలో వాళ్ళకైతే తెలియదండి. ఒకసారి మనం సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ సాల్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ జీలకర్ర. తగినంత సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాల ప్యాన్ అయితే పెట్టుకుందాం. స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం అన్ని హోల్స్లో. కొంచెం కొంచెం పిండి అయితే వీటిలో వేసేసుకుందాం. చాలా బాగుంటాయండి, ఒక్కసారి ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఆల్మోస్ట్ మన ఏపీలో అయితే అందరికీ తెలిసే ఉంటాయి, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే వేసి చూపిస్తున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? టిఫిన్స్ అయిపోయినాయా? నేనైతే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వేస్తున్నాను. సో నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంట దీనిపైన మూత అయితే పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని అయితే మనం మెల్లగా రివర్స్ చేసుకుందాం. రివర్స్లో కూడా మనం వీటిని బాగా కాల్చుకోవాలి. వేడి వేడి గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయండి. సో దీంట్లోకి కారపొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. సో నిన్నైతే నేను ఈ కారపొడి వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. దీని కాంబినేషన్లో చాలా సూపర్గా ఉంటుంది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.